అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. జ్యోతిరావు పులే జయంతి ఇయ్యాల. అణగారిన వర్గాల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వాళ్ళ విద్యా అభివృద్ధి కోసము పోరాటం చేసిండ్రు, కృషి చేసిండ్రు. సమాజ స్థాపన కోసం కృషి చేసిండ్రు జ్యోతిరావు పులే. ఇలా జ్యోతిరావు పులే జయంతి. ఈ జయంతి సందర్భంగా దండలేస్తారు, దండాలు పెడతారు. మాది పేదల ప్రభుత్వం అంటారు, మాది ప్రజల ప్రభుత్వం అని అంటారు, మాది ప్రజాపాలన అంటారు. జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా అమీన్పూర్లో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. జయంతి సందర్భంగా సమాజ స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, బహుజనుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఇలా ఆయన జయంతి అయితే కూల్చివేతలు ఎందుకు అంటారా? అవి గట్లనే ఉంటుంది రేవంత్ రెడ్డి సర్కార్ది. ఇలా అసలు చాలా జాగాలల్లా జ్యోతిరావు పులే విగ్రహానికి దండలేసిండ్రు, దండాలు పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి కూడా పాల్గొనలేదు, నేను చూడలేదు. కానీ ఎందుకంటే యాస్ట్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తలు చూడాలని అంటే యాస్ట్ అనిపిస్తూ ఉన్నది. ఇయ్యల్లా ఎందుకు యాస్ట్ అనిపిస్తూ ఉన్నదంటే ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలు ఇలా సంతోషంగా ఉన్నారోల్లా నిజంగా దుఃఖం ఒక్కటే తక్కువ. రేవంత్ రెడ్డికి ఏడిస్తే మంచిగా అనిపిస్తుంది, నాకు ఏడిస్తే మంచిగా అనిపిస్తుంది, అదో ఆనందం ఉంటుంది అని చెప్పేసి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరి ఏడుపులో ఇలా రేవంత్ రెడ్డి ఆనందమే కనబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరి ఏడుపులో రేవంత్ రెడ్డి సంతోషమే కనబడుతూ ఉన్నది. ఇలా అంత మంచిగా చేస్తే హైడ్రా నిజంగానే భూములు కాపాడితే, హైడ్రా నిజంగానే చెరువులు కాపాడితే, ఇలా శని ఆదివారాలు చూసుకొని కోర్టు పనిచేయని వేళలలో ఎందుకు వీకెండ్ స్కూల్స్ వేతలు చేస్తూ ఉన్నది? మొదగాల నుంచి గదే కథ, గదే తతంగం, గదే కార్ఖానా నడిపిస్తూ ఉన్నది హైడ్రా. హైడ్రా అనేది భూములు కాపాడడం కోసం, చెరువులు కాపాడడం కోసం కాదు, వాళ్ళ పగ సాధింపు కోసం, లేకపోతే వాళ్ళు బిల్లులు వసూలు చేసుకోవడం కోసం, వాళ్ళు పైసలు సంపాదించుకోవడం కోసం హైడ్రా పెట్టినట్టు కనబడుతూ ఉన్నది. ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భాన హైడ్రా ఎందుకు పుట్టుకొచ్చింది అనేది ఒక ఆపరేషన్, ఒక సర్చ్ ఆపరేషన్ చేయాల్సిందే. ఎందుకు చేయాల్సిందే అని అంటే నిజమైన భూములను మీరు కాపాడతలేరు. ఒకవేళ నిజంగా మీరు భూములను కాపాడాలి, నిజంగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని మేము కాపాడుతాం, చెరువులను కాపాడుతాం, కుంటలను కాపాడుతామని అంటే నీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు జోలికి పోయిన తర్వాత నువ్వు పేదల ఇంట్ల మీద వడనుంటివి. నీ అన్నకు న్యాయం, పేదోనికి ఒక న్యాయమా? నీ అన్న మీదకి బుల్డోజర్ పోవడానికి లాకు పడుతుంది అక్కడ, కానీ ఇక్కడ పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ పోవడానికి గద్దచ్చి కోడిపిల్లని దనుకపోయినట్టు జనాలున్నా, మనుషులున్నా, మేము సామాన్ తీసుకుంటాం టైం ఏంటి అని చెప్పేసి అడిగినా కూడా కనీసం గంట 2 గంటలు కూడా టైం ఇయ్యరా? ఏం పడిపోయింది, ఏం ఎత్తిపోయింది రేవంత్ రెడ్డి? నీ ఇంటి దాకా వచ్చి నీ ఇంటి మీదకి బుల్డోజర్ అంతా ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి. ఇలా ఇట్లా చేస్తూ ఉన్నావు, పేద ప్రజలను అన్యాయం చేస్తూ ఉన్నావు. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల మీద ఇదివరకే హైకోర్టు స్టే ఇచ్చింది, ఇయ్యల్లో కూడా మళ్ళీ స్టే ఇచ్చింది, మొట్టికాయలు వేసింది. అయినప్పటికి కూడా హైడ్రా రంగనాథ్ తగ్గేదేలే అన్నట్లుగా ముందడికి దూసుకొని పోతా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి మెప్పు కోసమా లేకపోతే తన వ్యక్తిగత పగ సాధింపు కోసమా తెలియదు. ఇలా అమీన్పూర్లో కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చివేతలలో సుప్రీంకోర్టు న్యాయవాది వీళ్ళు గెస్ట్ హౌస్ కూడా ఉన్నది, ఆయన గెస్ట్ హౌస్ను కూడా కూల్చేసిండ్రు. గతంలో క్వశ్చన్ చేసిండ్రు ఆ సుప్రీంకోర్టు న్యాయవాది హైడ్రా రంగనాథ్ను గతంలో క్వశ్చన్ చేసిండ్రు. అందుకు మంట ఎక్కువైనట్టుంది రంగనాథ్కు. ఈ రంగనాథ్ హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముందుగాల ఏం పొడి చేసిండో ఏం కథనో ఎవరికి తెలియదు, కానీ మంచి పేరే ఉన్నదని అంటారు. ఆ మంచి పేరు మంటలే గెలవ. దొంగ మంచిగా మారినా కూడా దొంగ పేరు పడ్డాక దొంగే అంటారు. మొత్తం మీద పాపం అమీన్పూర్లో కూల్చివేతలు చేపడితే మాత్రం వాళ్ళ ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటినయ్యోళ్ళ. యావత్తు దునియా మొత్తం అయ్యో పాపం అంటుంది వాళ్ళ గోడు విని, వాళ్ళ బాధ విని. కానీ రేవంత్ రెడ్డికి బాధ అనిపించలేదు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం కూలిపోవడానికి నువ్వే కారకుడు అవుతావు. అండ్ హైడ్రా ఒక్కటి సరిపోతుంది నీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి. నువ్వు కూడా అందుకే కంకరం కట్టుకున్నావు. ఇప్పుడు టీడీపీకి బీజేపీకి దోస్తాన పెట్టి మళ్ళీ తెలంగాణలో ఏలుబడి చేద్దాము, ఎలుగిద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నవాట. రైట్. మొత్తం మీద ఒక్కొక్క పార్టీని లేకుండా చేయాలండి. మీ తర్వాత బీజేపీలోకి పోతామని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు మరణ శాసనం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ 30-40 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ ముఖం తెలంగాణ జనం చూడకుండా చేస్తా అన్నావు. 60 ఏళ్ళ గోసల కంటే ఎక్కువ గోస పెడతా ఉన్నావు ఇలా తెలంగాణ రాష్ట్రంలో.
తెలంగాణ ప్రజలను. ఏమొస్తుంది రేవంత్ రెడ్డి నీకు ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెడితే? ఇలా పాపము బడికి పోయేటోళ్ళు ఉన్నారు, అందులో కొలువులు చేసుకునేటోళ్ళు ఉన్నారు, తెల్లారులైతే ఏ ఆఫీస్లకు ఎట్లా పోవాలని చెప్పేసి ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు. ఏండ్ల తరబడి రూపాయి పోగేసుకొని అయినా నువ్వేమైనా కట్టపడి సంపాదిస్తేనేమో నీకు రూపాయి విలువ తెలుస్తుండే, కట్టపడి ఇల్లు కట్టుకుంటేనేమో నీకు ఇల్లు విలువ తెలుస్తుండే రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు కట్టపల్లే అన్నీ అప్పనంగా దోసుకున్న సొమ్ము సంపాదననే అడ్డంగా బుక్ అయినావు కదా రేవంత్ రెడ్డి. ఇలా సార్ సీఎం సార్ అనుభూతి అయితేలే సార్ మిమ్మల్ని. ఇలా ఇంత నీచానికి పడిగడతా ఉన్నారు, పాపం కూల్చివేతలు చేపడతా ఉన్నారు. ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? 50 ఏళ్ళ నుంచి లేని కబ్జా ఇయ్యాలని నువ్వు అధికారంలోకి రాగానే అది కబ్జాలో ఉన్నదని యాదికొచ్చిన. అది చిన్న గుడిసైనా కూలగొడతా అంటే పేదోని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, పేదోని కడుపులకేళ్ళి దుఃఖం తన్నుకొని వస్తుంది. ఆ దుఃఖంలోనే నీ మీద ఎత్తేడు దోషిల మన్నెత్తిపోస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. నీ ఇంటి లావులను సాపిస్తూ ఉన్నారు. నువ్వు చేయబట్టి అలా నీ ఇంట్లోని తిట్లు పడేటట్టు చేస్తూ ఉన్నావు. ఒక్కసారి అమీన్పూర్లో హైడ్రా బాధితుల ఆర్తనాదాలు వినుండ్రి. ఒక్కసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది నిజంగా ఎంత బాధ అంటే అంత బాధ అనిపించింది. ఒక పెద్దవని అయితే ఏడుస్తుంది. ఎట్లా ఏడుస్తుందంటే నిజంగా దుఃఖం ఆగదో ఆ పెద్దవి ఏడుస్తే. ఒకసారి మీరు చూడుర్రు ఆ వీడియోలు. రైట్, వాళ్ళు ఏమంటారు అంటే పెద్దమ్మ తల్లి నువ్వు ఉన్నట్లయితే ఇక్కడ కుక్క సాగు కావాలి అని చెప్పేసి తిడతా ఉన్నారు. ఆర్తనాదాలు నిన్ను చంపుతా రేవంత్ రెడ్డి అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు పాపం హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో మన రెస్క్యూ టైంలో రెస్క్యూ చేయడానికి రారు. ఇక మందలకు కూడగట్టుకొని ఇలా అక్కడ ఏమైనా విపత్తు ఏర్పడ్డదా, విపత్తు కాలంలో లేకపోతే ఏమైనా తుఫాన్ వచ్చిందా, ఏమైనా వాన పడ్డదా, వరదలు వచ్చినాయా, లేకపోతే కొండ చర్యలు ఇరిగిపడ్డాయా అన్నట్టుగా దూసుకొని పోయారు. విపత్తు సమయంలో రారు. మళ్ళా ఈ రెస్క్యూ సిబ్బంది రారు, ఈ హైడ్రా సిబ్బంది రారు. నాకు తెలిసి మొన్న దాదాపు ఈ బాలనగర్ గిట్టు పోగా పెట్రోల్ మొత్తం మీద పెట్రోల్ కొరత ఏర్పడ్డదొల్ల లైన్లు కట్టిరు బంకుల కాడ. అయితే ఈ హైడ్రా వాహనాలు నలుపు రంగు ఉంటాయి కదా, ఆయన కాన్వాయ్ నలుపే, ఈ హైడ్రా వాహనాలు నలుపే. ఆ నలుపు వాహనాలు ఒక 30-40 వాహనాలల్లా అక్కడ సాధారణ పబ్లిక్ను ఖాళీ చేపించి ఆ హైడ్రా వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలల్లో ఫ్యూయల్ చేపిస్తూ ఉన్నాడు, ఫుల్ ట్యాంకులు చేపిస్తూ ఉన్నారు. ఇక గిందికే కావచ్చు బండి మీద పోతాన వీడియో తీసుకుంటూ అయిపోవు. కానీ మొత్తం మీద పాపము పేదల ఇండ్లు కొట్టడానికి, పేదల ఇండ్లు కూలగొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఒకసారి మీరు చూడుర్రి. ఏడున్నారు కేసీఆర్ సార్ అని చెప్పేసి కేసీఆర్ ఫోటో పట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈయననేమో డైరెక్ట్ నిన్ను చంపేస్తారు రేవంత్ రెడ్డి, నువ్వు చచ్చినావంటే అది నా పేరే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అవసరమా సంపాదించుకుంటున్నావు, బోరెం నింపేది నింపుతాన్నావు, ఇలా పేదల పొట్టెందుకు కొడుతున్నావు? హైడ్రాతోని ఇల్లు కూడా కొడుతున్నావు. ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లు ఖర్చు పెట్టుకొని పక్కకున్న గ్రౌండ్ మంచిగా చేపించుకుంటావు. మీ ఇంట్లో ఫుట్బాల్ ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మీ ఇంట్లోకి అక్షరాభ్యాసం చేపించడానికి పూజ పేరు మీద పోయి అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తావు. అందరు మన ఇంట్లో లెక్క కాదా? సరే, ఒకరు ఉండి బతుకుతారు, ఒక లేక బతుకుతారు. నీ కిస్మత్ కలిగింది, నువ్వు ఉండి బతుకుతున్నావు, మేడలలో మిద్దెలలో బతుకుతున్నావు. కానీ గుడిసెలలో బతికేటోళ్ళని బతకనియాలి కదా రేవంత్ రెడ్డి. ఇలా ఎందుకు బతకనిస్తలేవు వాళ్ళని నువ్వు? అయ్యో
పోలీసులను వాడుకుంటున్నది దీనికే వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక దేనికి వాడతలే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినా వాడతలే, లేకపోతే ఇంకేమో తన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందికి వాడుతూ ఉన్నాడు, తన సభలు పెట్టినప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి వాడుతూ ఉన్నాడు. ఇక హైడ్రా కూల్చివేతలప్పుడు ఇట్లా పోలీసులు ఇక వాళ్ళను ఇంట్లోకి వెళ్ళి నెట్టేయడానికి వాడుతూ ఉన్నాడు, ప్రొటెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేయడానికి వాడుతూ ఉన్నాడు. ఇంక అంతకుమించి దేనికి వాడతలే. అయితే ఇలా పగ సాధింపు చర్యలకు దిగిండు హైడ్రా రంగనాథ్. మరి హైడ్రా రంగనాథ్ వెనుక రేవంత్ రెడ్డి ఉంటాడు, రైట్. ఈయన అప్పుడు ఈ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది, ఈయన సుప్రీంకోర్టు న్యాయవాది క్వశ్చన్ చేసిండు. ఆ క్వశ్చన్ చేసిన వీడియో పాపము అగో పగ సాధింపుకు దిగి ఇలా పగ సాధింపు చర్యలకు దిగిండు రంగనాథ్. పిల్లలు ఉన్నారు అక్కడ, జనాలు ఉన్నారు, ఇంట్లో జనాలు ఉన్నప్పటికి కూడా కూలగొడతా ఉన్నారు. చూడుర్రి, వాళ్ళు మనుషులు కాదనుకుంటుర్రా ఏంది, నాకు అర్థమైతలేదు. ఆపిస్తాడట ఈ పోలీస్ ఆయన, ఈయన నాడ నిలబట్టి కూలబడితే బాగుంటుంది. పాపం నిరాశ్రయులు అయ్యిండ్రు చిల్ల పిల్లలు, పాపం వాళ్ళు ఏం చేయాలి, ఏడుస్తుండ్రు. 90 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ కూల్చేసిండ్రు. వాళ్ళు ఏడో పోవాలనో తెలియదు. ఇగో నీ శాసనం నువ్వే రాసుకుంటున్నావు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తున్నావు పక్కా. ఇది కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం. మరి ఎందుకు రాహుల్ గాంధీ ఇలా బుల్డోజర్ విధానాన్ని పెంచి పోషిస్తున్న రేవంత్ రెడ్డికి అడ్డం తరుగుతలేడు? ఆడనేమో రాహుల్ గాంధీ మీద, మోడీ మీద. ఇదిగో ఈ పెద్దవ దుఃఖం చూస్తేనైతే నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఒకసారి చూడుర్రు మీరు. ఈమె దుఃఖం విన్నాక ఎవరికైనా దుఃఖం రావాల్సిందే. ఇల్లు కష్టపడి కాయ కష్టం చేసి ఇల్లులు కట్టుకుంటే ఇల్లులు ఊలగొడుతా ఉన్నారు. యాభై ఏళ్ళు అయినట్టు రేవంత్ రెడ్డి వాళ్ళు అక్కడ ఉండబట్టి 50 ఏళ్ళు అయినట్టు. మరి 50 ఏళ్ళ కింద ఎవరున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో? ఎవరు ఎలుగుబడి చేసిండ్రు, ఎవరు ఏలుబడి చేసిండ్రు? అప్పుడేమో కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయి, ఈయన వచ్చిండయ్యా అని చెప్పేసి ఈయన రాగానే ఇక కూల్చివేతలు మొదలుపెట్టిండు. మరి ఇంత అధ్వానమా, నెరిగింత అధ్వానం. శిశి పేదల బతుకులు ఆగం చేసుకుంటా వాళ్ళని నిరాశ్రయులను చేసి, వాళ్ళు పెద్దమ్మ తల్లి నువ్వు గిట్లు ఉంటే రేవంత్ రెడ్డి కుక్క సాగు కావాలని చెప్పేసి వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు, శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఆగుతలేదు హైడ్రా. మరి ఈ బుల్డోజర్, అరే నేను అడుగుతా, హైడ్రా బుల్డోజర్కి అడ్డుకట్టలేనప్పుడు మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీలకు కూడా అడ్డుకట్టు ఉండదు భయ్. అమలు చేయండి. 6 గ్యారెంటీలను పక్కదో పట్టించి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచుర్రు భయ్ అంటే ఇలా పేదల ఇండ్లు కూల్చివేసుకుంటా ముందడుగు పోతా ఉన్నారు. వాస్తవానికి ఇట్లా మాట్లాడబుద్ధి కాదు, కానీ వీళ్ళ ఆర్తనాదాలు విన్నాక చాలా బాధ అనిపిస్తుంది, గుండె బరువెక్కుతా ఉన్నది. ఏం పాపం చేసిండ్రు వీళ్ళు? 50 ఏళ్ళకెళ్ళి లేని అసలు ఆ చుట్టుపక్కల ఏమో ఉన్నది, వాళ్ళకి ఆ భూముల మీద కన్నుపడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నది ఏమున్నది? నాదరుగుల భూములు, వట్టినాగులపల్లి భూములు, ఇటు పోతే
అది స్టోన్ క్రషర్లు, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అక్రమాలు, అవినీతి భూదందాలు. అరే దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది, ఆయనకి ఎవరిని రానియరు, కుక్కలు పెడతారు, బౌన్సర్లను పెడతారు. ఇలా తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చు ముందుగాల, నువ్వు న్యాయం ప్రకారం పోతానంటే ముందుగాల తిరుపతి రెడ్డి ఇంటి మీద కోవాలి కదా బుల్డోజర్. హైకోర్టు స్టే ఇచ్చినా ప్రభుత్వమే అతీతం కాదు హైకోర్టుకు. ఇలా హైడ్రా అతీతమా? అసలు హైడ్రా పరిధి ఏంది, హైడ్రా చట్టం ఏంది, హైడ్రా రూల్స్ ఏంది? రంగనాథ్ నిన్ను మూలకు నిలబెట్టి మరి అది చేస్తాము, పొద్దుగాల 10 నుంచి సాయంత్రం 4 దాకా మూలకు నిలబెడతాం హైకోర్టులు అని చెప్పినా కూడా సోయెత్తలేదు రంగనాథ్కు. మరి ఏం ట్రాప్లో పడిపోయాడు? పైసా పిచ్చి ఇట్లా పట్టిందా? ఏం పైసా పిశాచి పట్టిందా? కామ పిశాచి పట్టినట్టు పైసా పిశాచి ఏమన్నా పట్టిందా? ఆ భూముల మీద కన్లేసి 50 ఏళ్ళకి వెళ్ళేది బాధ ఇప్పుడే వచ్చినది. ఇప్పటికీ స్టే ఇచ్చింది అమీన్పూర్, ఐలాపూర్ ఆ ఏరియాలలో కూల్చివేతల మీద. శనివారం ఆదివారం చూసుకుంటారు, మా చిగ్గులో కొట్టుకుంటాండ్రు. కోర్టు అడిగితే సమాధానం చెప్పుకోవచ్చు, తిడతారు, 2 ముచ్చట్లు తిడుతుంది అని చెప్పేసి. ఇంత అధ్వానం రేవంత్ రెడ్డి. ఎవరు కనబడతలేరా? నీ ఇంట్లో లెక్క కనబడతలేరా వాళ్ళు? రంగనాథ్ నీకన్నా కనబడతలేరా వాళ్ళు? మీ అవ్వ లెక్కనో మీ ఇంట్లో లెక్కనో కనబడతలేరా? ఇంత ఘోరం, ఇంత దారుణమా? ఇక ఇట్లున్నది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.